నమస్కారం. పశ్చిమ బెంగాల్ భారతదేశంలో శక్తి ఆరాధనకు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటి. దుర్గా పూజలు, కాళీమాత ఆరాధన, తంత్ర సంప్రదాయాలు. ఈ పవిత్ర భూమిలో శక్తి ఉపాసనకు సంబంధించిన అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంతో అనుబంధం కలిగిన ఒక పవిత్ర శక్తిపీఠమే శ్రీ శృంఖలాదేవి పీఠం. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో ప్రద్యుమ్నే శృంఖలాదేవి అని ఈ దేవిని స్మరిస్తారు. ఈ పీఠం ఖచ్చితమైన స్థానం గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ సంప్రదాయం ప్రకారం ఇది నేటి పశ్చిమ బెంగాల్లోని పాండువా ప్రాంతంతో అనుసంధానించబడింది. దక్ష ప్రజాపతి యజ్ఞం తరువాత సతీదేవి దేహం విభజించబడినప్పుడు ఆమె శరీర భాగాలు భూమిపై వివిధ ప్రాంతాలలో పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. సంప్రదాయం ప్రకారం ఈ ప్రాంతంలో సతీదేవి యొక్క ఉదర భాగం లేదా శరీర బంధనాన్ని సూచించే భాగం పడిందని విశ్వసిస్తారు. అందువల్ల ఇక్కడ వెలసిన దేవిని శృంఖలాదేవిగా పూజిస్తున్నారు. శృంఖల అనే పదానికి బంధనం, నిరాశ, గతస్మృతులు, మానసిక ఒత్తిడి ఇవన్నీ మనసును కనిపించని గొలుసుల్లా బంధిస్తాయి. శృంఖలాదేవిని ఆ బంధనాల నుండి విముక్తిని ప్రసాదించే తల్లిగా భావిస్తారు. ఆమెను ధ్యానం చేస్తే మనసుకు స్థిరత్వం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. సంప్రదాయం ప్రకారం ఈ శక్తిపీఠం పశ్చిమ బెంగాల్లోని పాండువా ప్రాంతంతో సంబంధం కలిగి ఉంది. అయితే అసలు ప్రాచీన ఆలయ నిర్మాణం ప్రస్తుతం పూర్తిగా అందుబాటులో లేదని అనేక పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాలక్రమంలో జరిగిన దండయాత్రలు, రాజకీయ మార్పులు, ప్రకృతి ప్రభావాలు ఈ ప్రాంతంలోని పూర్వకాల కట్టడాలను క్రమంగా కనుమరుగయ్యేలా చేశాయి. అయినా శృంఖలాదేవి పీఠానికి సంబంధించిన భక్తి సంప్రదాయం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. దేవీ ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేకంగా దుర్గాదేవి, కాళీమాత, తారాదేవి వంటి శక్తి రూపాలను అత్యంత భక్తితో ఆరాధిస్తారు. ఈ ప్రాంతంలో తంత్ర సంప్రదాయం కూడా బలంగా అభివృద్ధి చెందింది. పురాతన కాలంలో అనేక యోగులు, తంత్ర సాధకులు బెంగాల్ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక సాధనకు కేంద్రంగా ఉపయోగించారు. శృంఖలాదేవి పీఠం కూడా ఆ శక్తి సంప్రదాయంలో ఒక భాగంగా భావించబడుతుంది. శృంఖలాదేవి రూపానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావం ఉంది. మనిషి జీవితంలో ఎక్కువగా కనిపించేవి సమస్యలు కాదు, కనిపించనివే మనల్ని ఎక్కువగా బంధిస్తాయి. భయం, అసహనం, అనిశ్చితి, ఆత్మన్యూనత భావం, ఒంటరితనం ఇవి అన్నీ మనసుకు కనిపించని శృంఖలాలు. అమ్మవారి అనుగ్రహమంటే ఆ గొలుసులను తెంచే ధైర్యం. ఈ ప్రాంతంలో దేవిని కేవలం ఆలయంలోని విగ్రహంగా మాత్రమే కాదు, ప్రపంచాన్ని నడిపించే శక్తిగా భావిస్తారు. పాండువా ప్రాంతం ఒకప్పుడు బెంగాల్ ప్రాంతంలోని ముఖ్యమైన పట్టణాలలో ఒకటి. పురాతన నిర్మాణాలు, చారిత్రక కట్టడాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. కాలం మారినా, పాలకులు మారినా ఆధ్యాత్మిక ప్రాధాన్యం మాత్రం కొనసాగింది. భక్తుల విశ్వాసం ప్రకారం శృంఖలాదేవిని ప్రార్థిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది, భయాలు తగ్గుతాయి, జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆధ్యాత్మిక బలం కలుగుతుంది. ప్రత్యేకంగా జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మవారిని స్మరించడం వల్ల మనసుకు ధైర్యం వస్తుందని చాలామంది చెబుతారు. నేటి రోజుల్లో శృంఖలాదేవి పేరుతో స్పష్టమైన ప్రాచీన ఆలయ నిర్మాణం పూర్తిగా అందుబాటులో లేదని పరిశోధకులు చెబుతున్నారు. అయితే అష్టాదశ శక్తిపీఠాల సంప్రదాయంలో ఈ దేవికి ఉన్న స్థానం మాత్రం ఎంతో ముఖ్యమైనది. ఇది మనకు ఒక గొప్ప విషయం చెబుతుంది. కాలం మారినా, నిర్మాణాలు కనుమరుగైనా భక్తి సంప్రదాయం మాత్రం నిలిచిపోతుంది. శృంఖలాదేవిని స్మరించిన వారికి మానసిక బలం, ప్రశాంతత, ధైర్యం లభిస్తాయని విశ్వసిస్తారు. ఓం శ్రీ శృంఖలాదేవ్యై నమః. ఈ మంత్రాన్ని జపిస్తే మనసులోని భయాలు తగ్గుతాయని భక్తులు చెబుతారు. అష్టాదశ శక్తిపీఠాలలో గౌరవింపబడే శ్రీ శృంఖలాదేవి పీఠం కేవలం ఒక పురాణగాథ కాదు, అది ఆధ్యాత్మిక విముక్తికి ప్రతీక. అది భక్తి సంప్రదాయానికి నిదర్శనం. అది మనసులోని బంధనాలను అధిగమించే శక్తికి గుర్తు. పశ్చిమ బెంగాల్ భూమిలో వెలసిన ఆ పరాశక్తి శ్రీ శృంఖలాదేవి తల్లి మన అందరినీ కాపాడాలి. ఓం శ్రీ శృంఖలాదేవ్యై నమః. ఓం శ్రీ శృంఖలాదేవ్యై నమః.